చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు. ఈ లారీలు పోతున్న తుంగతుర్తిలో కాకుండా ఇసుక దొంగతనం మాత్రం జోరుగానే సాగుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల. మధ్యరాత్రి ఇసుక లారీలు ఎట్లా పోతున్నాయో చూసిండ్రా? పుష్ప సినిమాల ఎర్రచందనం మొద్దులు దొంగదంద వేసినట్టు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న తీరిది. మక్తల్ నియోజకవర్గంలో ఈ తీరుగా లారీల కొద్ది అక్రమంగా పోతుంటే అడిగే నాదుడే లేడు. వాగులు వంకలు కాదు, ఏకంగా కృష్ణా నదిల్నే ఈ ఇసుక రవాణా కోసం పెద్ద రోడ్ వేసి మరీ తోడుతున్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండతోని అడ్డగోలుగా నడుస్తున్నదట ఈ దొంగ వ్యాపారము. ఓంకార ఆశ్రమము, ముడుమలు, ఆర్డీఓ చెక్ పోస్ట్ దగ్గరనే ఇట్లున్నదంటే ఇంకో జాగాలో ఇంకెట్లుండాలి? ఇంత జరుగుతుంటే పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, మైనింగ్ అధికారులు ఏడికి పోయినరో తెలియదు, ఎందుకున్నారో తెలియదు అన్నట్టే అవుతున్నదట. మరి ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే మందుల సామెలు చెప్పిన మాటలు ఎటువైనట్టు? అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్టేస్తాం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఏమైనట్టు? అంటే అవన్నీ ఉత్తమాటలేనా? మేము అసెంబ్లీలో ఒకటి చెప్తాం, బయట ఇంకోటి చేస్తాం అన్నట్టు ఉంటే ఎట్లా అని అడుగుతున్నారట ఈ ఊర్ల జనాలు. ఎక్కువ రేట్ వస్తుందని ఏకంగా కర్ణాటక రాష్ట్రానికి సప్లై చేస్తున్నారట. అందుకే తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత అన్నట్టు చేస్తున్నారట. ఎంత ఘోరము చూడుండ్రి ఇలా పాలన అని అంటున్నారట సీఎం సొంత జిల్లా పబ్లిక్.